ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక. కాకినాడ జిల్లా పెద్దాపురం వార్షిక తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ ఈరోజు పెద్దాపురం డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు, డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బంది స్వాగతం పలికారు. కార్యాలయంలోని వివిధ కేసులకు సంబంధించిన రికార్డులను, కార్యాలయ ఆవరణను పరిశీలించిన ఆయన సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డీఐజీ పాల్గొన్నారు. పెద్దాపురం సబ్ డివిజన్ ఏజెన్సీకి ఆనుకుని ఉండడం వల్ల ప్రత్యేకంగా తుని సామర్లకోటలో గంజాయి తరలింపు కార్యకలాపాలకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారని, అలాగే జిల్లా ఎస్పీ తమ పోలీస్ సిబ్బంది సహకారంతో ఇతర జిల్లాల నుండి గంజాయి రవాణా అరికట్టడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, స్థానికుల కంటే బయట నుంచి వచ్చేవారు ఈ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఇక్కడ గంజాయి రవాణాకు అనుకూలమైన పరిస్థితులు ఉండడమే దీనికి కారణమని, స్థానికులు పోలీసులకు సహకరించాలని తెలియజేశారు. श्रीमान गार्ड आपका नियुक्ति के लिए आग्रह है। गार्ड कंधे चल, गार्ड सेंट्री कर रहे हैं, आगे विसर्जन। ఈరోజు ఇక్కడికి పెద్దాపురం ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ చేయడానికి రావడం జరిగింది. పెద్దాపురం సబ్ డివిజన్ కాకినాడ జిల్లాలో చాలా ముఖ్యమైన సబ్ డివిజన్. ఎందుకంటే ఇది బార్డరింగ్ అనకాపల్లి అండ్ అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఏజెన్సీ ఏరియాస్కి బార్డరింగ్ ఉన్నందువల్ల ఇక్కడ ఏజెన్సీ ఏరియాస్ ఒరిస్సా అక్కడి నుంచి కూడా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్, ఎస్పెషల్లీ తుని సామర్లకోటలో యాక్టివిటీస్, ఈ గంజాయి స్మగ్లర్స్ని రూట్లు వాడుకొని గంజాయి తరలించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని మీద జిల్లా ఎస్పీ గారు కానీ ఇక్కడ స్టాఫ్ కానీ ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఏఎస్ఆర్ జిల్లా పోలీస్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని ఎప్పటికప్పుడు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీ గారు ఇక్కడ వాళ్ళు స్మగ్లర్స్ ఏ రూట్స్ వాడుతున్నారు ఈ గంజాయి తవ్వడానికి, ఇక్కడ ఏమైనా వచ్చి లాడ్జెస్లో ఉండి ఇక్కడ బయట స్టేట్ వాళ్ళు వచ్చి ఈ గంజాయి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారా, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో ఈ స్మగ్లింగ్ ఆపరేషన్స్ ఆపడానికి తీవ్ర ప్రయత్నం చేస్తాము. తర్వాత ఎవరైతే ముద్దాయిలు, ఎస్పెషల్లీ లోకల్స్ చాలా తక్కువ అండి, బయట నుంచి వచ్చే వాళ్ళు, అంటే బయటకు తీసుకెళ్ళడానికి వచ్చే వాళ్ళు ఈ రూట్స్ వాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైతే అరెస్ట్ అవుతారో వేరే జిల్లా వాళ్ళు కానీ వేరే రాష్ట్రాల వారు కానీ ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆ పక్క జిల్లా పోలీసులకి, పక్క జిల్లా ఎస్పీ గారికి, పక్క రాష్ట్రాల ఎస్పీ గారికి తెలియజేసి వాళ్ళందరి మీద తగిన నిఘా పెట్టి మళ్ళీ ఈ ప్రాంతానికి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి రాకుండా నిరోధం చేస్తాం. సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టి ఈ ఏరియాలో ఈ ఏరియాని స్మగ్లింగ్ వాడకుండా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అంటే ఈ రూట్లు వాడుతున్నారంటే ఇక్కడ ఎవరైనా హెల్ప్ చేస్తున్నారంటే హెల్ప్ చేయడం కాదు, అంటే ఇది వాళ్ళకి రకరకాల రూట్స్ ఉన్నాయి. మనకు అనకాపల్లి జిల్లా నుంచి నర్సీపట్నము, తర్వాత ఇటు ఏఎస్ఆర్ జిల్లా నుంచి చిన్న చిన్న రూట్స్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో తప్పించుకొని ఏదో రూట్లో వచ్చేసి ఇక్కడ ఇది హైవే వచ్చేస్తుంది. వన్స్ తుని సామర్లకోట వచ్చారంటే వాళ్ళు నేషనల్ హైవే జాయిన్ అవుతారు, ట్రైన్ నెట్వర్క్ ఉంది, ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో అందువల్ల పట్టణాలు కాబట్టి కనుక్కోవడం చాలా కష్టం. కాబట్టి ఒక ప్రత్యేకమైన డ్రైవ్ ఆల్రెడీ ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దాన్ని మరింత ఇంటెన్సిఫై చేసి ఇక్కడ కార్యక్రమాలు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు గాంజా తోటలనే అదే కనిపెట్టడం కోసం అదే డ్రోన్ సహాయాలు తీసుకుంటా ఉన్నారు, అది ఎంతవరకు ఏమన్నా ఇంప్లిమెంటేషన్ ఏమైనా ఉందా సార్? అంటే మన ఏరియాలో గంజాయి సాగు లేదండి. ఇదంతా అల్లూరు సీతారామరాజు ఆ బార్డరింగ్ ఏరియాస్లో, ఒరిస్సా బార్డరింగ్ ఏరియాస్లో జరుగుతూ ఉంది. అక్కడ విరివిరిగా డ్రోన్స్ వాడి అక్కడంతా డిస్ట్రాయ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మేము ఈ జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏం చేస్తారంటే ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఈ గంజాయి సేవించడము, గంజాయి యాక్టివిటీస్ జరుగుతున్న వాటిని పోలీసులు డైరెక్ట్గా
అక్కడికి వెళ్తే ప్రమాదం కాబట్టి వాళ్ళు మత్తులో ఏదన్నా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ డ్రోన్ పంపించి అక్కడికి ఆ డ్రోన్ ద్వారా ఆ ఏరియాని సర్వే చేసి అక్కడ ఎవరున్నారు ఎంతమంది ఉన్నారని చూసి దానికి తగ్గట్టుగా పోలీస్ వారిని పంపించి వాళ్ళని ఆ కార్యక్రమాలను కంట్రోల్ చేస్తాం. ఎంత రిమోట్ ఏరియాస్లో ఉన్నా కూడా ఈ డ్రోన్ సహాయంతో మేము అక్కడికి వెళ్ళేసి మనుషులను ఐడెంటిఫై చేస్తాం. ఆ ఆపరేషన్స్ ఇక్కడ జిల్లాలో రెగ్యులర్గా చేస్తున్నాం. సార్ గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం క్రైమ్ రేట్ ఏమైనా పెరిగిందా తగ్గింది? క్రైమ్ రేట్ జనరల్గా తగ్గిందండి. మనకి ఎస్పెషల్లీ ఈ టెక్నాలజీ వినియోగం గత 6 నెలల్లో బాగా పెంచాము. ఈ సీసీటీవీస్ కానీ డ్రోన్స్ కానీ తర్వాత ఇంకా విరివిరిగా టెక్నాలజీ అభివృద్ధి టెక్నాలజీని వాడితే కేసెస్ని త్వరగా డిటెక్ట్ చేయడం ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. భవిష్యత్తులో దీన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము. సార్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హెల్మెట్ గురించి ఇచ్చారు కదా, దాన్ని మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు హెల్మెట్స్ ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావడము, ఎస్పెషల్లీ పట్టణాల్లో కాకినాడ పట్టణం కానీ సామర్లకోట పట్టణంలో కానీ హెల్మెట్ లేకుండా కూడా కింద పడి దెబ్బలు తగిలే అవకాశము చాలా తక్కువ ఉంటుంది. కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ వన్స్ పట్టణం వదిలేసి వాళ్ళు గ్రామాలకు కానీ వేరే పట్టణానికి ట్రావెల్ చేసేటప్పుడు హైవే మీద విలేజ్ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు కింద పడిపోయేసి లేకపోతే వేరే వెహికల్స్ కుట్టడం వల్ల యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ పట్టణం నుంచి పట్టణంకు ట్రావెల్ చేసే వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెడతాం. వాళ్ళు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేయడం వాళ్ళకే సేఫ్ అని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. స్లోగా అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం. ఇది 2 విధాలుగా ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ 2 చేసి వాళ్ళు తప్పకుండా ప్రజల్లో హెల్మెట్ ధరించాలి మన మంచికి అనే భావన వాళ్ళకి కలగజేస్తాం. ఈ సంవత్సరం ఈ జిల్లాలోనే 2 చోట్ల త్రిబుల్ ఆర్ మర్డర్స్ సంచలనం రేపేశారు. అంటే దీనికి ఈ రాజకీయానికి